జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు తీవ్రంగా మండిపడ్డారు. భర్త చనిపోయినందుకు ఒక భార్య ఏడిస్తే అది మీకు డ్రామాలా కనిపిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతోనే మంత్రులు ఒక ఆడబిడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మంత్రులు చనిపోతే వారి భార్యలు ఏడవరా అని నిలదీశారు. మంత్రులు వెంటనే తమ వ్యాఖ్యలపై మాగంటి సునీతకు యావత్తు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ తాత మధు డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని తాత మధుతో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల్లో రాజకీయం మొదలైంది. రాజకీయంలో భాగంగానే కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మాగంటి సునీత నిన్న స్టేజ్ మీద ఏడవడం జరిగింది. ఆమె కృత్రిమ ఏడుపు ఓట్ల కోసం, అంటే రాజకీయం కోసం ఓట్ల కోసం ఆమె ఏడ్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఇద్దరు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు? సభ్య సమాజం అసహించుకుంటుందండి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో క్యాబినెట్ మంత్రులుగా ఉండి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, మహిళా లోకం అనేటువంటిది అసహించుకుంటా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మహిళలు భర్త చనిపోతే చాలా బాధకి ఉంటారండి. ప్రత్యేకించి భారతీయ మహిళలు వారికి మనకున్న సాంప్రదాయాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, అనుబంధం కావచ్చు, వీటి దృష్ట్యా ఎవరైనా కానివ్వండి, ఒక భర్త చనిపోతే భార్యలు చాలా బాధకి, ఉద్వేగానికి గురవుతారు. చాలా కాలం పాటు మనుషులు గారు వాళ్ళకి. ఎందుకంటే అనేక మంది ఇబ్బంది. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో చనిపోయారు. సోనియా గాంధీ గారు ఈ రోజు కూడా బాధపడుతూ ఉంటారు. ఒక భార్యగా, ఒక మాతృమూర్తిగా తన యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి.